ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రోజు నువ్వు లక్ష్మిని తీసుకురావడం వల్లనే ఫిట్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది మీ అమ్మకి. అదేంటక్కా, మధ్యలో లక్ష్మి ఏం చేసింది? ఇప్పుడు ఇదంతా తన మీదే పెడుతున్నారు. ఏం చేసిందంటావేంటి? మరి వదిన తనని ఇంట్లోంచి పంపించేస్తే తను ఎలా మళ్ళీ మన ఇంట్లోకొస్తుంది? విహారీ, నువ్వే తనని ఇంట్లోకి తీసుకొచ్చావు. లక్ష్మి ఇంట్లోకి రావడం వల్ల అక్కకి హార్ట్ అటాక్ వచ్చిందనే మాట కరెక్ట్ కాదు. అవును, లక్ష్మిని మనందరికంటే ఎక్కువగా ఇష్టపడేది, అభిమానించేది వదినే. లక్ష్మి ఇంట్లోకి వస్తేనే అత్తయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్ట్రెస్ అయ్యారు. అలా అయితే మా అమ్మ లక్ష్మిని వెళ్ళిపోమని చెప్పినప్పుడే అత్తయ్య బావతో పంపించేయని చెప్పేవారు కదా. ఇదొకటి. దాన్ని పంపించేయాలని చూస్తుంటే దాన్ని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది ఈ పిచ్చిది. అది బయటికి వెళ్తే జరిగే నష్టం నాకు మాత్రమే తెలుసు. బావ ఖచ్చితంగా దాంతో ఇంకొక కాపురం పెట్టేస్తాడు. లక్ష్మిని మా అమ్మ 100 కోట్ల విషయంలో తన ప్రమేయం ఉందని నమ్మి ఇంటి బయటికి వెళ్ళమంది. ఇప్పుడు ఆ సంఘటనలో తన తప్పేం లేదని తెలిసిన తరువాత మా అమ్మ తనని పంపించదు. దయచేసి ఇంక ఈ టాపిక్ ఆపేద్దాం. బావా, నువ్వు అత్తయ్య విషయంలో అస్సలు బెంగ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఈ రోజు నుంచి అత్తయ్యని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. హలో ఎస్ఐ గారు. లక్ష్మి, విహారీ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బిజీగా ఉన్నారా? విహారీ గారు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదండి, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. పర్వాలేదు, నాకు చెప్పండి. లక్ష్మి, ఈ హ్యాకర్ని ఇన్వెస్టిగేట్ చేశాను. ఈ 30 కోట్లు తప్పించి తనకేమీ తెలీదంటున్నాడు. షెల్ కంపెనీకి పంపించిన ఆ 70 కోట్లు మాత్రం వెనక్కి తీసుకురావడం కష్టమని మా సైబర్ సెల్ వాళ్ళు అంటున్నారు. లేదండి, ఆ డబ్బుని ఎలా అయినా తిరిగి తీసుకురావాలి. అది కాదు లక్ష్మి. ఎస్ఐ గారు, మీ ప్రయత్నం మీరు చేయండి, నేను నా ప్రయత్నం చేస్తాను. ఆ డబ్బుని మాత్రం ఖచ్చితంగా రికవరీ చేయాల్సిందే. సరే లక్ష్మి, ఇదే విషయం విహారీ గారికి కూడా చెప్పండి. ఉంటాను. సరేనండి. ఏంటే, ఏదో ప్రయత్నం చేస్తాను, రికవరీ చేస్తాను అంటున్నావు? అదేనమ్మా, ఆ 70 కోట్ల గురించి మాట్లాడుతున్నాను. లక్ష్మి, జాగ్రత్తగా విను, నీ మంచికే చెప్తున్నాను. అసలే అత్తయ్యకి బాగోలేదు. ఆ 70 కోట్ల గురించి నువ్వు కంగారు పడిపోయి మా బావని కంగారు పెట్టేసి దానివల్ల అత్తయ్యకేమైనా అయ్యిందంటే నేను మాత్రం ఊరుకోను. అయ్యో, యమునమ్మకి ఏమీ కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యతమ్మా. అలాగే ఆ 70 కోట్లు తిరిగి రికవరీ చేయడం కూడా నా బాధ్యతమ్మా. యమునమ్మకి ఎలాంటి హాని జరగకుండా, విహారీ గారిని ఇబ్బంది పెట్టకుండా ఆ 70 కోట్లు రికవరీ చేస్తానమ్మా. ఏ, నీకు అర్థం కాదా నేను చెప్తుంది? మీరు కంగారు పడకండమ్మా. ఆ 70 కోట్లు రికవరీ అయితే విహారీ గారి బిజినెస్ గాడిలో పడుతుంది. అప్పుడు యమునమ్మ గారు కూడా ఆనందపడతారు. నేను కొన్ని రోజులు ఆగమంటున్నాను. కొన్ని రోజులుంటే ఆ ఫండ్స్ అన్నీ మిస్యూజ్ అవుతాయమ్మా. నువ్వు పోయే డబ్బు గురించి ఆలోచిస్తున్నావు, మా అత్తయ్య ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు. అమ్మా, ఎవరికి ఏమీ కాకుండా నేను చూసుకుంటానమ్మా. ఏంటే చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? మేమందరం ఇక్కడ అత్తయ్య ఆరోగ్య విషయంలో ఇంత బాధపడుతుంటే నువ్వు నీ పంత వదలవా? మీకు నా మీద కోపం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, కానీ నా ప్రయత్నం నేను చేస్తానమ్మా.
అది కూడా ఎవరికి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్క విషయంలో నన్ను నమ్మండమ్మా. ఇది ఎంత చెప్పినా వినట్లేదు. అక్కడ నా వీడియోలు డిలీట్ చేసినా ఆ హ్యాకర్ వెనుక ఉన్నవాడు బయటపడితే ఖచ్చితంగా నా పేరు చెప్తాడు. మా బావకు ఆ విషయం తెలిస్తే జీవితంలో నా మొహం చూడు. ఈ లక్ష్మిని ఎలా ఆపడం? ఛా! ఫిట్స్తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆమె తట్టుకోలేని ఏ విషయం మీరు చెప్పొద్దు. ఆమె స్ట్రెస్ అయితే ఈసారి ఎవరూ ఆమెను కాపాడలేరు. విహారీ, అమ్మా అమ్మా రెస్ట్ తీసుకోమ్మా. నాకేం కాలేదు లేరా. అమ్మా నీకేం కాదమ్మా, నీకు నేనున్నాను కదా. ఏంట్రా నాన్న కొత్తగా నాకేమీ కాదు అంటున్నావు? అదేం లేదమ్మా, మామూలుగా అన్నాను అంతే. నువ్వు సంతోషంగా ఉంటే చాలు అంటున్నా. రే, నా సంతోషం ఏంటో తెలుసారా నాన్న? తెలుసమ్మా, నీ వాళ్ళందరూ ఆనందంగా ఉండడమే కదా నీ సంతోషం. అంతకంటే ముఖ్యం నువ్వు సహస్ర సంతోషంగా ఉండాలి. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? నేనేమైనా తప్పుగా అడగలేదు కదా? నువ్వు మాటిచ్చి తాళి కట్టిన భార్యరా సహస్ర. తనతో సంతోషంగా ఉండాలనేరా నా కోరిక.